టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టు వస్త్రాలు, శాలువాల కోసం ఏపీలోని ఆప్కో, తమిళనాడులోని కో ఆప్టెక్స్ తో ఒప్పందం చేసుకున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలో నూతన పరిపాలనా భవనం నిర్ణయానికి ఆమోదించామన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఐడి కార్డ్, దర్శనం, లడ్డూ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తిరుమలలో విధులకి పేర్లు మార్చాలని నిర్ణయించామన్నారు. జూలై 15 వరకు వీఐపీ సిఫార్సు లేఖలు రద్దు చేసినట్లు బిఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ విద్యా సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవటం లేదు. దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయటం జరిగింది. టీటీడీ అవసరాల నిమిత్తం 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకి చెందిన కోఆప్టెక్స్ వారి నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు తదితర కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ రెండు కూడా గవర్నమెంట్ సంస్థలు కాబట్టి అది ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలో నూతనంగా పరిపాలనా భవనాన్ని ఒకటి నిర్మించేందుకు ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డు, ఐడి కార్డు ఇవన్నీ జారీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధూపదీప నైవేద్యం పథకం కింద ప్రస్తుతం ప్రతి నెల అర్చకులకు ఇస్తున్నటువంటి 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. గవర్నమెంట్ వేసింది కాబట్టి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ మనకి గైడ్ లైన్స్ ఇస్తే దాని ప్రకారం యాక్ట్ చేస్తాం.